తెలుగు సినిమా ఫస్ట్ సెన్సార్ అవుతుంది. ఆ సినిమాకి టోటల్‌గా ఏఐలో చేసాం. వితౌట్ కెమెరా, వితౌట్ లైట్స్, వితౌట్ అదే చెప్పాను కదా! ఏమీ లేవు. ఓన్లీ సిస్టమ్ మీద చేసాం. దాంట్లో ఎవరో హీరోని పెట్టాల్సినందుకు మనమే హీరో. మనమంటే నేనే అంటే నేను యంగ్ హీరో కాదు, ముసలోడినే. ఈ గెటప్‌లోనే చేసాం. అలాగే మాకు రెగ్యులర్‌గా మా రెగ్యులర్ హీరో మాకు బుల్లి చిన్న సినిమాలకి మెగాస్టార్ ఉన్నారు ఒకాయన సుమన్ గారు. ఆయన మెయిన్ క్యారెక్టర్ చేసాం. బ్రహ్మాండంగా వచ్చింది. అంటే నేను 100% సాటిస్ఫైడ్ అయ్యాం. ఇప్పుడు మనల్ని చూసి 100 సినిమాలు బయటకొస్తాయి చూస్తానండి మీరు. 100 సినిమాలు. చెప్పానుగా వీఎఫ్ఎక్స్ టైం పడతది. 10 మంది వర్క్ చేయాలి. చాలా టైం పడతది. ఇది ఒక మనిషి చాలు. ఓ 3 నెలల్లో అయిపోద్ది సినిమా. ఇంకా తెలివితేటలన్నీ మీ ఇష్టం. దాన్ని ఎమోషన్ పెడతారా? లేదా ఇంకోటి పెడతారా అని. అలాగే. కొంత కావాల్సినవి కూడా మనం కొంత ఒరిజినల్ లైవ్ షూట్ చేయొచ్చు. కొంత ఇది పెట్టొచ్చు. అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్‌లో హీరోయిన్‌తో మాడుతున్నాడు. మీరు దానికి గ్రాఫిక్స్ చేయవలసిన అవసరం లేదు. మామూలుగా మాడొచ్చు కదా! లేదా కారేసుకెళ్తున్నాడు. అది మామూలుగా తీసేయొచ్చది. అయి ఎలా తీసుకొని కారు ఫైట్ ఉంది. నిన్న ఒక సినిమా చూశానండి. ఆ సినిమాలో ఒక బస్సు వెళ్లి దీంట్లో పడిపోద్ది. లోయలో పడిపోద్ది. అది ఏఐలో తీశారది. అలా అంటే పేర్లు చెప్పకూడదు. పెద్ద సినిమా మొన్న వచ్చిన పెద్ద సూపర్ హిట్ సినిమా 300 కోట్ల సినిమాలు కూడా ఏఐ షాట్లు చాలా ఉన్నాయి. అంటే ఒక్కొక్క షాట్ పెడతారక్కడ. ఇది ఇక్కడ మనం మొత్తం వాడతాం మనం. ఏం తెలిసిపోద్ది. తెలిసిపోతే నష్టం ఏంటి? ఇప్పుడు మన 'మహా నరసింహ' అని సినిమా వచ్చిందండి. యానిమేషన్‌లో తీశారు. అది యానిమేషన్ సినిమా అని రాశారు. ఇంకేంటి భయం? కాబట్టి యానిమేషన్ సినిమా చూసారు కదా సినిమా. జనం వచ్చారు. సూపర్ హిట్ అయింది. సినిమా హిట్ అయింది. అంతకుముందు ఇదే యానిమేషన్‌లో 'కొచ్చడి' అని సినిమా తీశారు. రజనీకాంత్ గారి అమ్మాయి తీసింది. రజనీకాంత్ గారు యాక్ట్ చేశారు దాంట్లో. అసలు రజనీకాంత్ గారు లైవ్‌లో బతికున్న మనిషి సొంత కూతురికి బొమ్మలతో చేయడం ఏంటి అసలు? అందుకే ఆ సినిమా ఫెయిల్ అయిందంటారా? అందుకే ఫెయిల్ అయింది. అది ఫెయిల్ అయింది నేను ఇప్పుడు మీకు చిన్న ఎమోషన్ అంటే ఏదనుకున్నారు? ఎమోషన్ అంటే ఏంటి అసలు? రజనీకాంత్ గారిని అలా చూడటం మనం ఇష్టపడతాం. ఆయన ఊరికి ఇలా అన్నా కూడా మనం ఇష్టపడతాం కదా! బొమ్మ చూస్తే ఎందుకు అవుతది? బొమ్మ చూస్తే మీ థ్రిల్ ఎలా వస్తది మీకు? పైగా బొమ్మని తెలిసిపోతుంది. ఇప్పుడు ఓ సినిమాలో బ్రహ్మానందం గారు డాన్స్ చేస్తారు. సినిమా పేరు చెప్తాను. డాన్స్ చేస్తారు. ఏంటి స్టెప్‌లు ఏస్తారనమాట. అది ఏంటి గ్రాఫిక్స్ అది. బ్రహ్మానందం గారు డాన్స్ చేయగలరా? చేయలేరు కదా! అది మనం జనాల్ని కొంచెం స్టైల్ చేయడం కొంత తప్ప ఆగడు సినిమా. ఆ సినిమాలో. లేకపోతే అది ఓ సినిమాలో కార్ డోర్ తీసి టక్ టక్కమని నొత్తుంటాడు. దీంట్లో రేస్ గుర్రం. రేస్ గుర్రంలో. అయన్నీ గ్రాఫిక్స్ అని మనకు తెలుసు మనకి. మీరు ఎంజాయ్ చేయలేదా? ఇది అంతే. అందుకని చేసాం. నిన్న మా రఘురామకృష్ణరాజు గారు ఏపీ డిప్యూటీ స్పీకర్ గారు ఆ సినిమా ట్రైలర్ చూశారు. చూసి "ఏమయ్యా ఏంటిది 300 కోట్ల సినిమా నువ్వు 30 లక్షలు తీసేస్తున్నావు" అన్నారు. "ఇండస్ట్రీకి ఒక మార్గం ఎత్తన్నాం సార్ మనం. ఎవరైనా సినిమా చేయొచ్చు. లేదు బాగుంది, టెక్నాలజీ బాగుంది. రామానాయుడు గారు 150 సినిమాలు తీశారు. నువ్వు ఏకంగా 300 సినిమాలు తీసేలా ఉన్నావు" అన్నారు. 300 సినిమాలు తీయను గానీ ఆయన పెద్దాయన రామానాయుడు గారిని నేను పోల్చుకోను. ఆయన కాలి గోటి కూడా మనకు సరిపోం గానీ డెఫినెట్‌గా నేను తీస్తాను. ఎందుకంటే ఇప్పుడు షూటింగ్ చేసి, పోస్ట్ ప్రొడక్షన్ చేసి, దానికి కెమెరాలకి రెంటలు కట్టి బోలెడంత కష్టపడుతున్నాం. అదే అట్లా. ఇది ఇంకా బెటర్ మాకు. ఈజీగా ఉంటది. ఈజీ గోయింగ్. ఇప్పుడు ఇంకా సేఫ్ మార్గం మాకు దొరికింది. కాబట్టి దీంట్లో నేను 5 సినిమాలు స్టార్ట్ చేశానండి. 3 సినిమాలు అయితే కాపీలొచ్చినియి. అయి అనౌన్స్ చేయట్లా. ఒక్కొక్కటి తీస్తాను బయటికి. తీసి ఆగస్టు 15 తర్వాత రిలీజ్ చేస్తాను. మొన్న అడిగారుగా మీరు ఆగస్టు 15 సినిమాలు తీస్తున్నారా? లేదా దాచేసారా? లేదా మానేసారా అని అడిగారు కదా! అయన్నీ ప్రూవ్ చేస్తా. ఇప్పుడు నేను మానేశాను. మీకేం నష్టం? నేను మీ డబ్బేం తీసుకోలేదు మీ దగ్గర. మీరు నాకు పార్ట్నర్ ఏం కాదు, ఫైనాన్సర్ కాదే. నేను తీత్తా. నేను సరదా నేను తీద్దామనుకున్నా, నేను ప్రూవ్ చేసుకుందామనుకుని చేస్తున్నాను. మన యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు మనకి ఒక అవార్డు ఇచ్చారండి. ఏది? ఫస్ట్ ఏఐ సినిమాగా తెలుగులో. అంతకుముందు కన్నడలో సినిమా వచ్చింది చెప్పాను కదా! అది ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది తెలిసినా అండి అది? అది లవ్ సినిమా. లవ్ సినిమా ఏఐలో తీయటం వల్ల థ్రిల్లే ఉండదు. మనం తీసే సినిమా ఏంటి? మనం చేయలేని పని ఏఐలో చేయాలి. మనం చేయలేని పని వీఎఫ్ఎక్స్‌లో చేయాలి. ఇందాక మీకు చెప్పాను కదా! పోలీస్ స్టేషన్‌లో అడుగు చూస్తున్నాడో, లేతే రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఇయన్నీ ఎందుకు? ఏఐలోని గ్రాఫిక్స్‌లో అక్కర్లేదు. గ్రాఫిక్స్‌లో ఇంపాసిబుల్‌ని మనం పాసిబుల్ చేయడం కోసం గ్రాఫిక్స్ వాడాలి. అలాగే ఏఐ కూడా అంతే. ఏవండీ ఈ వీఎఫ్ఎక్స్ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇది. ఇప్పుడు అనుకూలంగా, అందుబాటులో, రేటు చీప్‌గా అన్ని అందరికీ అనుకూలంగా వచ్చిందండి ఈ టెక్నాలజీ. రామచంద్రన్ గారు ఈ మధ్యకాలంలో అల్లరి రావుబాబు ఎక్కువ సినిమాలు తను అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేనికండి ఇది? అదే మొన్న మంచి పోస్ట్ పెట్టాడు ఆయన. నిజమే. ఆల్రెడీ రఘుబాబు మీరేమో చెడ్డోడు కదా! చాలా తెలివైనోడు, చాలా మంచోడు కదా! అలా ఎన్నో సినిమాలు చూపించాడు. ఆయన ఎంత బ్రిలియంటు. ఆయన చెప్పాడు. మీరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అని, ఈ రిలీజ్ ఫంక్షన్ అని, టీజర్ అని ఇన్ని అవసరమా? మా రోజుల్లో ఒక ట్రైలర్ రిలీజ్ చేసేవాళ్ళం. ట్రైలరే దిశ నిర్ణయించేస్తది. ఒక పోస్టర్ వేసేవాళ్ళం. థియేటర్ జనం వచ్చేవారు. ఇప్పుడు మీరు ఎన్ని కార్యక్రమాలు చేసిన జనం వస్తున్నారా? టీజర్ రిలీజు, ట్రైలర్ రిలీజు, ఇంకో రిలీజు, ప్రీ రిలీజు ఇన్ని చేస్తున్నారు కదా! జనం వస్తున్నారా?
రావట్లేదు. అనవసరంగా డబ్బు ప్రమోషన్‌లో వేస్ట్ భాగం చేస్తున్నారు. కదండీ అది. ఆ? అది ప్రమోషన్‌లో భాగం కదా! అదే డబ్బు వేస్ట్ చేస్తున్నారు. మీరు ఇలా రిలీజ్ చేసినా కూడా ఆడతాది. ఆడే సినిమాకి ఎన్ని చేసినా ఆడదు అని చెప్పడం కోసం అది ఆయన మంచి ట్వీట్ పెట్టాడాయన. బావుంది. దాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం. కాలాన్ని బట్టి ప్రమోషన్స్ తీరు మారుద్ది. ఇప్పుడు ఆ! ఏఐ వచ్చినట్టే అవి మారుతుంటాయి మారుతుంది. గానీ అంతేనండి. ఇప్పుడు జనం ఇదివరకు మేము ప్రతి సినిమాకి ఖచ్చితంగా 3 యాడ్లు వేసేవాళ్ళం. డబ్బున్నా లేకపోయినా. 60,000 యాడ్ ఒకటీను. ఏది? ఓ డేట్ యాడ్, రేపే విడుదల, నేడే విడుదల 3 యాడ్లు వేసేవాళ్ళం. ఇప్పుడు తెలుసా మీకు పెద్ద ప్రొడ్యూసర్లు కూడా వేయట్లేదు డేట్లు వేయట్లా. యాడ్లు వేయట్లా. ఏవండీ టీవీలో ట్రైలర్స్ ఇచ్చేవాళ్ళు ఇదివరకు. ఎందుకని? వ్యూయర్స్ దాంట్లో ఉండేవారని. ఇప్పుడు అది వేయట్లా. ఇప్పుడంతా సోషల్ మీడియా. ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్కు, వాట్సాప్ వీటిలోనే ఎక్కువ చేస్తున్నారు. ఎందుకని? జనం ఎక్కువ దాంట్లో చూస్తున్నారు కాబట్టి. కాబట్టి మీరన్నట్టుగా మారుతున్న టెక్నాలజీ మనం మారతాం కాబట్టి